తాజా 30 తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు వ్యక్తుల దీనఘాతలపై చెలించిపోయారు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సాయిశ్రీ కాగా మరొకరు కాకినాడ వెంకట్రావు. సాయిశ్రీ లుకేమియా వ్యాధితో బాధపడుతూ కన్ను మూసిన వైనం ప్రతి హృదయాన్ని కదిలించింది. కన్న తండ్రి రాయిలాగా మారిపోవడంతో సాయిశ్రీ చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు సంచలనం కలిగించాయి. కన్న కూతురు ఇంతగా వేడుకుంటుంటే కనీస మాత్రంగా కూడా స్పందించిన ఆమె తండ్రిని తిట్టని వారు లేరు. లోకంలో ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా అనిపించిన సంఘటన ఇది. ప్లీజ్ డాడీ, నా ప్రాణాలు కాపాడండి అంటూ అభంశుభం తెలియని చిన్నారి పడిన బాధను చూసి కేటీఆర్ చెలించిపోయారు. గుండెల్ని పిండేసే సంఘటన ఇది. నా కళ్లల్లో నీళ్లు తెప్పించింది. మానవత్వానికే ఇది మాయని మచ్చ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మరో సంఘటనలో కేటీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి కేటీఆర్ హైటెక్స్కు వెళుతున్నారు. ఈ సమయంలో నోవాటెల్ హోటల్లో పనిచేస్తున్న కాకినాడకు చెందిన వెంకట్రావు హైటెక్స్ ప్రాంతంలో బైక్ మీద నుంచి కింద పడి గాయపడ్డాడు. ఇతన్ని కేటీఆర్ తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత 2 సార్లు ఫోన్ చేసి వెంకట్రావు ఆరోగ్య పరిస్థితిని ఆయన తెలుసుకున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.